సీఎం రేవంత్ రెడ్డితోని టాలీవుడ్ పెద్దలందరూ కూడా భేటీ అవ్వడం జరిగింది. సో అందులో చూసుకుంటే సినిమా యాక్టర్లు, హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ కూడా పాల్పంచుకున్నారు. కానీ ఒక మెగాస్టార్ చిరంజీవి మాత్రమే ఈ భేటీకి హాజరు కాలేదు. పెద్ద హీరోల్లో వెంకటేష్, నాగార్జున ఇద్దరే ఉన్నారు. కానీ అసలు ఈ మీటింగ్కి మూలకర్త అయినటువంటి మనకు మెగాస్టార్ చిరంజీవి మాత్రం మీటింగ్కి హాజరు కాలేదు. అది కూడా తన మేనల్లుడు అల్లు అర్జున్ కోసమే రాలేదు అనే విధంగా ఇప్పుడు కొంతమంది అయితే మాట్లాడుకుంటున్నారు. కాకపోతే ఇందులో ఏ మాత్రం కూడా వాస్తవం లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఫోన్ చేసి సీఎం రేవంత్ రెడ్డితోని మాట్లాడి, అదేవిధంగా ఎవరెవరు ఈ మీటింగ్ వెళ్ళాలి టాలీవుడ్ నుంచి అని వాళ్ళతోని మాట్లాడి ఈ మీటింగ్ సెట్ చేసి అంతా కూడా అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసే విధంగా అయితే ఆయన చొరవ తీసుకున్నాడు. తర్వాత ఆయన మాత్రం ప్రజెంట్ ఇక్కడ హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కూడా లేడు, ఫారిన్ కంట్రీస్లో ఉన్నాడు. అంటే సినిమా షూటింగ్ పరంగానో లేకపోతే బిజినెస్ పరంగానో లేకపోతే పర్సనల్ ఏదైనా ప్రాబ్లమ్సా ఏదన్నా అంటే ఏదైనా కావచ్చు, మొత్తానికైతే ఫారిన్ కంట్రీస్లో ఉండడం వల్ల ఆయన మాత్రం ఈ భేటీకి హాజరు కాలేకపోయాడు. కాకపోతే అసలు ఈ మీటింగ్లో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే బాగుంటుంది, అక్కడ సీఎంని ఏం అడగాలి అనే విషయాల మొత్తం కూడా ఆయన ఫోన్ కాల్ చేసి సీఎం రేవంత్ రెడ్డితో డైరెక్ట్గా అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. తర్వాతనే ఈ భేటీ అంతా కూడా మొదలు పెట్టారు. సో మొత్తానికైతే ఇప్పుడు అందరూ కూడా ఏమనుకుంటున్నారు, తన మేనల్లుడి మీద ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నాడు కాబట్టి కలిసే ఉద్దేశం లేకనే రాలేదనుకుంటున్నారు. కానీ అందులో ఏ మాత్రం కూడా వాస్తవం లేదు. ఆయన ఇక్కడ లేకపోవడం వల్లనే రాలేకపోయాడు.